బాబు సీఎం అయ్యాక ఒక్క ఏడాదిలో మీరు తాగిన కల్తీ మద్యం విలువ ఎంతో మీకు తెలుసా? అక్షరాల 5,280 కోట్లు. నమ్మకం కుదరడం లేదా? అయితే లెక్కలతో సహా చూపిస్తా, చూసి తరించండి ఒకసారి. నాణ్యమైన కల్తీ మద్యం చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తుంటారు. నాణ్యమైన మద్యం సరఫరా చేస్తా, నాణ్యమైన మద్యం సరఫరా చేస్తానని. మీకేం లేదు, సింపుల్. ప్లాంట్లు ఎవరైనా, కుటీర పరిశ్రమలు ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక పరిశ్రమ, కుటీర పరిశ్రమ పెట్టుకోవచ్చు, అంటే నాణ్యమైన మద్యం తయారు చేయడానికి. ఇప్పుడు జరుగుతున్న తతంగాన్ని వివరిస్తున్నా నేను. కుటీర పరిశ్రమలో ఏం జరుగుతోందంటే ఖాళీ బాటిళ్ళు, లేబుళ్ళు, సీసాలు, వాటి మూతలు తయారు చేసుకోవడం, దాంట్లో రంగు నీళ్లు పోయడం, స్పిరిట్ కలపడం, మనకి ఏ బ్రాండ్ నచ్చితే ఆ బ్రాండ్ స్టిక్కర్ అతికించేయడం. తర్వాత వాటిని మద్యం దుకాణాలకి పాల వ్యాన్లలో, ఇక్కడ తంబలపల్లిలో పాల వ్యాన్లో తరలిస్తున్నారు. పుష్పాన్ని మించిపోయారు వీళ్ళు. పాల వ్యాన్లో తరలిస్తున్నారు. అలా తరలించడం, లేదా ఆల్రెడీ 50,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి కదా రాష్ట్రంలో. అంటే ఒక్కో గ్రామంలో 4, దాదాపు 13,000 పంచాయతీలు ఏమి ఉన్నట్టున్నాయి. ఆ లెక్కను తీసుకుంటే గ్రామానికి 4 ఉంటాయి బెల్ట్ షాపులు. వాటిల్లో అమ్మేయడం. ఇప్పుడు చూడండి, 2024-25లో 4.26 కోట్ల IML మద్యం కేసులు. అంటే మద్యానికి సంబంధించినటువంటి కేసులు ఏంటంటే 4.26 కోట్ల మద్యం కేసులు. బీర్ కేసులు వచ్చి 3.25 కోట్లు విక్రయించారు. సింపుల్ లెక్క. 4.26 కోట్ల IML మద్యం కేసుల్లో 70% క్వార్టర్ బాటిళ్ల కేసులే ఉన్నాయి. అంటే 4.26 కోట్లలో 70% 2.98 కోట్ల కేసుల్లో క్వార్టర్ బాటిళ్లు విక్రయించారు. సింపుల్. ఒక్కో కేసులో 48 క్వార్టర్ బాటిళ్లు ఉంటాయి. దీన్ని బట్టి ఏడాదిలో 143 కోట్ల క్వార్టర్ బాటిళ్లు విక్రయించారని మనకు లెక్కల ప్రకారం తెలుస్తోంది. నెక్స్ట్, అత్యంత కీలకమైన పాయింట్. అంటే మొత్తం క్వార్టర్ బాటిళ్లలో 3వ వంతు కల్తీ మద్యం విక్రయించినట్టు అంచనా. ఈ లెక్క ప్రకారం దాదాపు 48 కోట్ల క్వార్టర్ బాటిళ్ల మేర కల్తీ మద్యం విక్రయించారు. ఒక్కో క్వార్టర్ బాటిల్ను 110 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. అంటే ఏడాదిలో 5,280 కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని తాగించి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు మీరు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళి, డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్ళి మీరు టెస్టులు చేసుకోవాలి. మీ కిడ్నీల పరిస్థితి ఏంటి, మీ లివర్ పరిస్థితి ఏంటి, మీ హార్ట్ సంగతి ఏంటి, అవి ఏం చెబుతున్నాయి? ఇన్ని రోజులు భ్రమపడి నాణ్యమైన మద్యం, మంచి మంచి బ్రాండ్లు, 99 రూపాయలకే మంచి బ్రాండ్లు అని అనుకున్నారు కదా, అవన్నీ కూడా 5,280 కోట్ల రూపాయల నకిలీ మద్యం. ఒక్కసారి టెస్టులు చేయించుకోండి. అసలు ఈ వ్యవస్థ, ఈ మాఫియా వ్యవస్థీకృతమైపోయిందా రాష్ట్రంలో? ఈరోజు మద్యం తాగుతున్న వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఎన్ని వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోంది? ఈ అంశాలన్నింటిపైన మాట్లాడదాం.